ఒక చిన్న మర్రి విత్తనాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే అందులోంచి ఎకరా విస్తీర్ణంలో పెరిగే ఒక మహావృక్షం వస్తుందని ఊహించడం చాలా కష్టం గదా. అవును, నిజమే. అసలా వేర్లు, కొమ్మలు చూస్తే ఆ వైవిధ్యం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఆ మర్రి చెట్టు, ఆకులు, ఓడలు అన్నీ భిన్నంగా ఉన్నా వాటన్నింటికీ మూలం ఆ మట్టిలో కలిసిపోయిన ఒకే ఒక్క చిన్న విత్తనమే. మన భాషలు, ఆలోచనలు కూడా అచ్చం ఇలాగే ఉంటాయండి. ఈరోజు మనం చెయ్యబోయే ఈ డీప్ డైవ్ అటువంటి ఒక అద్భుతమైన భాషా విత్తనం గురించి. కరెక్ట్. ఈరోజు మనం శివ చెరుకుపల్లి గారు రాసిన బ్రహ్మ, బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ మరియు బ్రాహ్మి అనే పరిశోధనా పత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. అవును. ఈ పేపర్ చదువుతున్నప్పుడు నాకసలు నమ్మశక్యం కాని విషయం ఒకటి అర్థమైంది. ఏంటంటే ప్రాచీన భారతదేశంలో మతం, తత్వశాస్త్రం, సామాజిక నిర్మాణం, చివరికి మనం రాసుకునే లిపి ఇవన్నీ వేర్వేరుగా పుట్టుకురాలేదు. ఎగ్జాక్ట్లీ. అవన్నీ ఒకే ఒక్క మూలపదం నుండి ఉద్భవించాయి అని ఈ పేపర్లో చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అదే కదా. అసలు ఒకే ఒక పదం నుండి దేవుడు, కంటికి కనిపించని ఒక సత్యం, ఒక సామాజిక వర్గం, ఒక పురాతన లిపి ఎలా ఉద్భవించాయి, ఇది తెలుసుకోవడం మెదడుకు నిజంగా ఒక అద్భుతమైన వ్యాయామంలా ఉండబోతోంది. సరే, ముందుగా ఈ పదాల వెనుక ఉన్న ఆ అసలు రహస్యాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఈ 4 భావనలున్నాయి కదా: బ్రహ్మ, బ్రహ్మన్, బ్రాహ్మిణ్ మరియు బ్రాహ్మి. ఇవి కేవలం యాదృచ్ఛికంగా ఒకేలా ధ్వనించే పదాలు అస్సలు కావు. అంటే వాటి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అంటారు. అవును. వాటి వెనుకున్న చారిత్రక, భాషా సంబంధాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రాచీన భారతీయ సమాజం జ్ఞానానికి మరియు సృష్టికి ఎంతటి అత్యున్నత స్థానాన్నిచ్చిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక తార్కికమైన ఆలోచనా విధానమని చెప్పొచ్చు. రైట్. అంటే పైకి వేర్వేరుగా కనిపించినా లోపలంతా ఒకటే అంటారు. ఎగ్జాక్ట్లీ. ఉపరితలానికి చాలా భిన్నంగా కనిపించే ఈ పదాలన్నీ ఆనాటి మేధో సాంప్రదాయాలతో ఒకే దారంతో ఎలా ముడిపడి ఉన్నాయో ఈ పత్రం చాలా లోతుగా వివరిస్తోంది. ఆ విత్తనం గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా దాని సంస్కృత మూలం దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ వివిధ పదాలన్నీ ఎలా పుట్టాయో అర్థం చేసుకోవాలంటే వాటి పుట్టుకకు కారణమైన మూలభావనను అర్థం చేసుకోవాలి కదా. పేపర్ ప్రకారం చూస్తే ఈ పదాలన్నీ సంస్కృత మూలమైన బృహ అనే పదం నుండి ఉద్భవించాయి. కరెక్ట్. బృహ్ అంటే పెరగడం, విస్తరించడం లేదా గొప్పగా మారడం అని అర్థం. ఈ పదాన్నే సృష్టికర్తకు ఆపాదించారు వాళ్ళు. ఓహో, అందుకే త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ విస్తరణకు ప్రతీకానమాట. అవునవును. అందుకే మనవాళ్లు విశ్వాన్ని కేవలం విశ్వం అనకుండా బ్రహ్మాండం అని పిలిచారు. బ్రహ్మాండం అంటే విశ్వ అండం అని అర్థం. ఆ భారితానాన్ని, ఆ విస్తరణను సూచించడానికి ఆ పదాన్ని వాడారు అంటారు. దాన్ని నిరంతరం విస్తరించే ఒక సజీవ ప్రక్రియలా భావించారు. ఒక లైవ్ ప్రాసెస్ అనమాట. అవును, ఇతర పురాతన నాగరికతల్లో సృష్టికర్త అంటే ఒక వస్తువుని తయారు చేసి వదిలేసేవాళ్లాగా ఉంటాడు. కానీ ఇక్కడ బ్రహ్మ అంటే కేవలం ఒక ఆకారమున్న దేవుడు మాత్రమే కాదు, అనంతంగా విస్తరించే ఈ సృష్టికి, ఆ మూల శక్తికి ఆయన ఒక సంకేతం. అంటే ఒక విత్తనం పగిలి మొలకై చెట్టై ఎలాగైతే విస్తరిస్తోందో ఈ విశ్వం కూడా అలాగే విస్తరిస్తోంది అనే ఆ డైనమిక్ నేచర్ని ఆ పదం ద్వారా వ్యక్తపరిచారు కదా. అబ్సల్యూట్లీ సరిగ్గా చెప్పారు. ఈ పేపర్లో బ్రహ్మాండ స్ఫోట అనే పదం గురించి కూడా ప్రస్తావించారు కదా. అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది వింటుంటే ఆధునిక సైన్స్ చెబుతున్న బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గుర్తుకు రావటం లేదా మీకు? కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. ఆ సారూప్యత నిజంగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అదే కదా. అంటే ఆనాటి ఆలోచనా పరులు కేవలం ఒక దేవుడి పేరుగా కాకుండా విశ్వం యొక్క నిరంతర విస్తరణను అప్పటికే ఊహించి ఇలాంటి ఒక పదంతో సంకేతాల రూపంలో భద్రపరిచారా? భౌతిక శాస్త్రంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయాలను వాళ్ళు వేల సంవత్సరాల క్రితమే ఊహించారంటే అది మామూలు విషయం కాదసలు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆధునిక భౌతిక శాస్త్రం విశ్వం ఒక మహావిస్ఫోటనంతో మొదలై నిరంతరం విస్తరిస్తోందని ఎలా చెబుతోందో ప్రాచీనులు కూడా అలాంటి భావననే బ్రహ్మాండ స్ఫోట అనే పదంతో వర్ణించారు. అయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును. అంటే ఖచ్చితంగా సైన్స్ని అప్పటికి ఆపాదించలేం కదా. ఎగ్జాక్ట్లీ.
21వ శతాబ్దపు ఆధునిక సైన్స్ను తీసుకెళ్లి నేరుగా 3000 సంవత్సరాల క్రితం నాటి తత్వశాస్త్రం మీద రుద్దలేము మనం. వారి దగ్గర టెలిస్కోపులు లేవు కానీ వారి పరిశీలనా దృష్టి చాలా లోతైనది. అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా షార్ప్గా ఉండేవన్నమాట. అవును. సృష్టి వెనుక ఉన్న డైనమిక్స్ను, అంటే ఆ అనంతమైన విస్తరణను వారు తాత్వికంగా ఖచ్చితంగా ఊహించారు. పురాణాల ప్రకారం బ్రహ్మను కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఆ ఒక కాస్మిక్ ఆర్డర్కు ప్రతిరూపంగా చూశారు. అదొక బ్యాలెన్స్డ్ విశ్లేషణ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన హిస్టారికల్ పాయింట్ కనిపిస్తుంది నాకు. సృష్టికర్త బ్రహ్మ అయినప్పటికీ ఈరోజు మనం చూస్తే విష్ణువు లేదా శివుడికున్నన్ని గుడులుగాని ఆరాధనగాని బ్రహ్మకుండవు గదా. కాలక్రమంలో ఆయన ఆరాధన చాలా తగ్గిపోయిందని పేపర్లో కూడా ఉంది గదా. అవును, చాలా తగ్గిపోయింది. అసలు ఇంతటి విస్తృతమైన సృష్టి భావనకు మూలమైన దేవుణ్ణి ఎందుకలా పక్కన పెట్టేశారంటారు? దానికి సమాధానం వాళ్ల మానసిక సామాజిక అవసరాలలోనే దాగి ఉందండి. బ్రహ్మ సృష్టికి ప్రతీక కదా. ఒకసారి సృష్టి జరిగిపోయిన తర్వాత ఆ పని పూర్తయిపోయింది అని వారి భావన. ఓకే, అర్థమైంది. మానవ జీవితం ఎప్పుడూ దైనందిన మనుగడ అంటే సర్వైవల్ మరియు కాలక్రమంలో వచ్చే పరివర్తన చుట్టూ తిరుగుతుంది. మనుగడకు, రక్షణకు విష్ణువు ప్రతీకైతే, పరివర్తనకు లేదా పాతదిపోయి కొత్తది రావడానికి శివుడు ప్రతీక. రైట్. మనుషులు తమ రోజువారీ కష్టాలను, మార్పులను ఎదుర్కోవడానికి మనుగడ, పరివర్తన అనే భావనలకే ఎక్కువ ఆకర్షితులయ్యారు. అందుకే ప్రజల దైనందిన జీవితంలో ఆ ఇద్దరి ఆరాధన పెరిగింది. బ్రహ్మపాత్ర కేవలం ఒక తాత్విక పునాదిగా మాత్రమే మిగిలిపోయింది. అంటే ఫిజికల్గా సృష్టి పూర్తయింది కాబట్టి దాని గురించి రోజు ఆలోచించడం మానేశారన్నమాట. భౌతికంగా ఉన్న ఈ విశ్వం గురించి అర్థం చేసుకున్న తర్వాత సహజంగానే మనిషి ఆలోచన ఆ విశ్వాన్ని నడిపించే అదృశ్య శక్తి వైపు మడుతుంది కదా. ఈ క్రమంలోనే మనం బ్రహ్మన్ అనే పదం దగ్గరికి వస్తాం. అవును, ఇక్కడ్నుంచి అసలు తత్వశాస్త్రం మొదలవుతుంది. ఈ పత్రంలో ఆ బ్రహ్మకు మరియు బ్రహ్మన్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మన్ అనగా పూజించే దేవుడు కాదు గదా, అది ఉనికికి ఆధారమైన పరమసత్యం అని చెప్పారు. సరిగ్గా పట్టుకున్నారు. ఇది భౌతిక ప్రపంచం నుండి మేధస్సు వైపు అంటే ఫిజికల్ వరల్డ్ నుండి మెటఫిజిక్స్ వైపు జరిగిన అద్భుతమైన ప్రయాణం. బ్రహ్మ అంటే ఆకారమున్న సృష్టికర్త, అయితే బ్రహ్మననేది శాశ్వతమైనది, అనంతమైనది మరియు రూపం లేనిది. ఫామ్ లెస్ అన్నమాట. అవును, ఇది విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక చైతన్యం, ఒక కాన్షియస్నెస్. దీనిని తెలుసుకోవడాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు. వేదాంత తత్వశాస్త్రంలో ఇదే అత్యున్నతమైన జ్ఞానమండి. ఇక్కడ ప్రాచీనులు జ్ఞానాన్ని 2 స్పష్టమైన రకాలుగా విభజించారు. అపరావిద్య మరియు పరావిద్య కదా. అవును. ఒకటి భౌతిక జ్ఞానం, దీన్ని అపరావిద్య అంటారు. రెండవది ఆధ్యాత్మిక లేదా పరమజ్ఞానం, దీన్ని పరావిద్య అంటారు. ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుందండి. ఈ అపరావిద్య పరావిద్య గురించి చదువుతున్నప్పుడు నా దైనందిన జీవితానికి సంబంధించిన ఒక ఆలోచన వచ్చింది. చెప్పండి. అపరావిద్య అనేది ఇప్పుడు మనం వాడే ఒక స్మార్ట్ ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం లాంటిది అనుకుందాం. అంటే అందులో ఏ ప్రాసెసర్ ఉంది, బ్యాటరీ కెపాసిటీ ఎంత, సిగ్నల్స్ టవర్ నుండి ఫోన్కి ఎలా వెళ్తాయి, ఇవన్నీ తెలుసుకోవడం అపరావిద్య. ఇదంతా ఫిజికల్. కానీ పరావిద్య అనేది అసలు మనం ఆ ఫోన్ ద్వారా ఎందుకు కమ్యూనికేట్ చేయాలి, మనం మాట్లాడుతున్న వ్యక్తుల మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ఏంటి, అసలు ఆ కనెక్షన్ వెనుకున్న అర్థమేమిటి అని తెలుసుకోవడం లాంటిది కాదా? వావ్, ఆ సారూప్యత చాలా అద్భుతంగా ఉందండి. ప్రాచీనులు చెప్పిన దానికి ఇది కరెక్ట్గా అద్దం పడుతోంది. భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం అపరావిద్య. ఇది మన లౌకిక జీవితానికి, మన సర్వైవల్కి చాలా అవసరం కదా. అవును, బ్రతకాలి గదా. వ్యవసాయం చేయడం, ఇల్లు కట్టుకోవడం, రోగాలు నయం చేయడం ఇవన్నీ ఇందులోకే వస్తాయి. కానీ ఆ భౌతిక ప్రపంచం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం, స్పృహ మరియు అసలు మన ఉనికికి కారణమేమిటో అన్వేషించడం పరవిద్య. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే బ్రహ్మజ్ఞానమనేది కేవలం పుస్తకాలు చదివి కొన్ని మంత్రాలు బట్టి పట్టి నేర్చుకునేది కాదు. అదొక ఎక్స్పీరియన్స్ లాంటిదంటారు? అవును, అది ఉనికికి సంబంధించిన అనుభవపూర్వకమైన అవగాహన. ఆ స్మార్ట్ఫోన్ ఉదాహరణలాగే సర్క్యూట్లు ఎలా పనిచేస్తాయో తెలిసినంత మాత్రాన మనుషుల మధ్య ఉన్న కనెక్షన్ని అర్థం చేసుకోలేం కదా. ఈ పరమసత్యమైన బ్రహ్మన్ను అర్థం చేసుకోవడమే మానవ జీవిత పరమార్థంగా వాళ్లు భావించారు. సరే, ఇది వినడానికి చాలా బావుంది.
ఒక అత్యున్నతమైన మేధోపరమైన స్థాయి ఇది. కానీ ఇక్కడే ఒక అసలు చిక్కు ప్రశ్న మొదలవుతుందండి నాకు. ఏంటది? ఈ బ్రహ్మజ్ఞానమనేది అంత అత్యున్నతమైనది, గ్రహించడానికి చాలా కష్టమైనది అని తెలుసుకున్నాక, మరి ఈ అపారమైన జ్ఞానాన్ని వేల సంవత్సరాల పాటు తరతరాలకు ఎవరు అందించారు? ఇంటర్నెట్ లేదప్పట్లో, కనీసం పుస్తకాలు కూడా లేవు. మరి దీన్ని ఎలా సంరక్షించారు? ఇక్కడే మనం బ్రాహ్మిణ్ అనే వర్గం గురించి మాట్లాడుకోవాలి కదా. అవును, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒక విషయాన్ని కనిపెట్టడం ఒక ఎత్తైతే, దాన్ని పదిలపరచడం మరో ఎత్తు కదా. పేపర్లో వివరించినట్లుగా బ్రాహ్మిణ్ అనేది మొదట్లో ఓ కులం లేదా పుట్టుకతో వచ్చే హక్కు కాదు. పవిత్రమైన జ్ఞానాన్ని, వేదాలను, వ్యాకరణాన్ని, ఖగోళశాస్త్రాన్ని మరియు తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి వాటిని సంరక్షించే వ్యక్తులను బ్రాహ్మిణ్ అని పిలిచేవారు. అప్పట్లో జ్ఞానమంతా మౌఖికంగానే, అంటే గురువు చెప్పడం శిష్యుడు విని కంఠస్థం చేయడం ద్వారానే సాగేది. అవునవును, గురుకులాల గురించి విన్నాం కదా మనం. ఎగ్జాక్ట్లీ. దీన్నే మనం శృతి మరియు స్మృతి అంటాము. శృతి అంటే విన్నది, స్మృతి అంటే గుర్తుంచుకున్నది. ఈ మౌఖిక సంప్రదాయమంటే మామూలు విషయం కాదండి. వేల కొద్ది శ్లోకాలను ఏ మాత్రం స్వరం, ఉచ్చారణ మారకుండా తరతరాలుగా ఎలా గుర్తుపెట్టుకున్నారసలు? దీన్ని ఆలోచిస్తుంటేనే నాకొక బలమైన డౌటొస్తోంది. అడగండి. అంటే మొదట్లో బ్రాహ్మిణ్ అనేది పుట్టుకతో వచ్చిన హక్కు కాదు, కేవలం ఒక జాబ్ టైటిల్ లేదా వృత్తిపరమైన హోదా లాంటిదన్నమాట. ఉదాహరణకు ఈరోజు మనం ప్రొఫెసర్ లేదా సైంటిస్ట్ అని ఎలా అంటామో అలాగా. మరది కులంగా ఎలా స్థిరపడింది? ఎక్కడి మార్పు జరిగింది? దీని వెనుక ఉన్న సామాజిక యంత్రాంగాన్ని మనం ఎటువంటి పక్షపాతం లేకుండా చారిత్రక ఆధారాల ప్రకారం అర్థం చేసుకోవాలి. ఆ మౌఖిక సంప్రదాయం చాలా కఠినమైనది. ఒక చిన్న స్వరం మారినా మొత్తం మంత్రం, అర్థం, దాని వెనుకున్న ఆ తాత్విక భావన దెబ్బతింటుందని వారు నమ్మారు. పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట వాళ్ళకి. అవును. కాబట్టి ఈ జ్ఞానాన్ని సంరక్షించడమనేది రోజుకొక 8 గంటలు చేసే జాబ్ లాంటిది కాదు. అది ఒక పూర్తి స్థాయి జీవిత విధానం. దానికి అపారమైన ఏకాగ్రత, త్యాగం అవసరం. ఆ కఠినమైన నియమాలను, ఆ జీవనశైలిని బయటి వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా అలవాటు చేసుకోవటం కష్టంగా మారింది. ఓహో, అందుకే వాళ్ల పిల్లలకే నేర్పించారా? అవును. దాంతో ఆ పండితులు తమ వద్దున్న జ్ఞానాన్ని తమ సొంత పిల్లలకే చిన్నప్పట్నుండి నేర్పించటం ప్రారంభించారు. ఇంట్లోనే ఆ వాతావరణం ఉంటుంది కాబట్టి పిల్లలు సులభంగా నేర్చుకుంటారని వారి ఉద్దేశం. అంటే తమ నైపుణ్యాన్ని తమ వంశానికే పరిమితం చేసుకున్నారన్నమాట. సరిగ్గా అదే జరిగింది. ఎప్పుడైతే ఒక నైపుణ్యం ఆ కుటుంబానికే పరిమితమైందో, వారు తమ ఆసక్తులు, జీవనశైలి సరిపోయే తమ సర్కిల్లోనే సంబంధాలు కలుపుకోవటం, పెళ్లిళ్లు చేసుకోవటం ప్రారంభించారు. దీన్నే ఎండోగమీ అంటారు. ఇది కేవలం పండితులకే పరిమితం కాలేదండి. ఆనాటి సమాజంలో వృత్తి పనివారైన నేత కార్మికులు, కుమ్మరులు, రైతులు అందరూ కూడా తమ తమ నైపుణ్యాలను తమ పిల్లలకే నేర్పించి తమ వర్గాల్లోనే వివాహాలు చేసుకున్నారు. జ్ఞానాన్ని లేదా ఒక నైపుణ్యాన్ని సురక్షితంగా ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయాలనే ఒక ప్రాక్టికల్ అవసరం వందలాది సంవత్సరాల తర్వాత ఒక బలమైన సామాజిక కంచెగా మారిపోయింది. ఒకప్పుడు ఎవరైనా నేర్చుకోగలిగే విద్య ఆ క్రమంగా పుట్టుకను బట్టి మాత్రమే వచ్చే హక్కుగా మారిపోయింది. అవును. ఈ పేపర్ ఈ సామాజిక మార్పును చాలా నిష్పాక్షికంగా ఒక చారిత్రక కోణంలో విశ్లేషించిన తీరు అద్భుతమండి. సరే, మనుషుల మెదళ్లనే హార్డ్ డ్రైవ్లుగా వాడి జ్ఞానాన్ని తరతరాలుగా అందించడం బాగానే ఉంది, కానీ అబ్బా, మానవ జ్ఞాపకశక్తికి కూడా కొన్ని లిమిట్సుంటాయి కదా. ఖచ్చితంగా. విజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ దాన్ని శాశ్వతంగా భద్రపరచాలంటే ఖచ్చితంగా ఒక ఫిజికల్ మీడియం కావాలి. అక్కడే మనం ఈ లిపి దగ్గరకొస్తాం, బ్రాహ్మీ లిపి. అవునండి. ఎంత గొప్ప ఓరల్ ట్రెడిషన్ ఉన్నప్పటికీ ఆ వ్యవసాయం, వ్యాపారం, ఖగోళశాస్త్రం ఇలా సమాజం విస్తరించుతున్న కొద్దీ ఇన్ఫర్మేషన్ని కేవలం గుర్తుపెట్టుకోవడం అసాధ్యంగా మారింది. ఆ డేటాని భౌతికంగా రికార్డ్ చేయాల్సిన అవసరమొచ్చింది వాళ్ళకి. ఇక్కడే మనకు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుడి శాసనాలలో బ్రాహ్మీ లిపి కనిపిస్తుంది. ప్రాచీన భారతదేశపు అత్యంత పురాతనమైన స్పష్టమైన లిపి ఇది. రాజ్యాలను విస్తరించడానికి, చట్టాలను ప్రజలకు తెలియజేయడానికి అశోకుడు ఈ లిపిని వాడాడు. ఓహో, అశోకుడి శాసనాలు కదా. అవును. దీని గొప్పతనమేమిటంటే, ఈరోజు మనం వాడుతున్న దేవనాగరి, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ వంటి అనేక ఆధునిక భారతీయ లిపులకు ఈ బ్రాహ్మీ లిపే మాతృక.
ఉదాహరణకు తాటి ఆకుల మీద రాసేటప్పుడు ఆకులు చిరిగిపోకుండా ఉండటానికి మన తెలుగు లిపి గుండ్రంగా మారింది. అదే బ్రాహ్మీ లిపికి ఉత్తరాది వైపు గీతల్లెక్కువగా కనిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే, అసలు ఈరోజు మనం మన స్మార్ట్ ఫోన్లలో టైప్ చేస్తున్న ఈ తెలుగు అక్షరాలన్నీ ఆ ఒక్క పురాతన బ్రాహ్మీ లిపి నుండే రూపాంతరం చెందాయన్నమాట. వావ్! ఇది రియల్లీ అమేజింగ్. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి. అడగండి. మనం ఇందాక మాట్లాడుకున్న బ్రాహ్మీ లేదా బ్రహ్మన్ అనే పదాలకు ఈ బ్రాహ్మీ లిపికి ఏమైనా డైరెక్ట్ కనెక్షన్ ఉందా అసలు? ఈ ఒకే పేరు ఎలా వచ్చింది దీనికి? దీనిపై చరిత్రకారులలో, భాషావేత్తలలో చాలా ఆసక్తికరమైన చర్చలే నడుస్తున్నాయి. బ్రాహ్మీ మరియు బ్రాహ్మిణ్ అనే పదాల మధ్య ఉన్న అక్షర సారూప్యత వల్ల జ్ఞానాన్ని భద్రపలిచే పండితులైన బ్రాహ్మణులు తయారుచేసిన లిపి కాబట్టే దీనికి ఆ పేరు వచ్చి ఉండొచ్చని ఒక బలమైన సాంస్కృతిక భావనైతే ఉంది. అంటే వాళ్లే కనిపెట్టారా అని. అవును. లేదా పరమసత్యమైన ఆ బ్రహ్మన్ గురించి విశ్లేషించడానికి వాడిన లిపి కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారని కూడా అంటారు. అయితే ఆధునిక చరిత్రకారులు మాత్రం దీనికి ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవని కొంచెం జాగ్రత్త పడతారు. ప్రూఫ్స్ లేవంటారా? ఎగ్జాక్ట్లీ. భాషాపరంగా చూస్తే బృహ్ అనే మూలం నుండే ఈ పదం కూడా వచ్చింది అనేది నిజమే అయినప్పటికీ ఒకే వర్గం వారు దీన్ని కనిపెట్టారు అని చెప్పడానికి శిలాశాసనాల్లో ఆధారాలు పూర్తిగా లేవో వాదనలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. చారిత్రక ఆధారాలు ఎలా ఉన్నా ఒక విషయాన్ని మాత్రం మనం కాదనలేమండి. ఆ లిపికి జ్ఞానంతో ఉన్న సాంస్కృతిక అనుబంధం ప్రాచీన భారతీయ మేధో సంపదను పదిలపరిచింది. ఎప్పుడైతే ఒక ఆలోచన గాలిలో కలిసిపోయే శబ్దం స్థాయి నుండి శాశ్వతంగా ఉండిపోయే రాయి మీద చెక్కబడిందో అప్పుడే ఆ నాగరికత మరో మెట్టెక్కింది కదా. ఖచ్చితంగా. ఆనాటి పండితులు తమ అపారమైన ఆలోచనలను, వైద్య విధానాలను, గణిత సూత్రాలను ఈ లిపి ద్వారానే రాబోయే తరాలకు అంటే మనకు అందించారు అనడంలో డౌట్ లేదు. ఇది 100కి 100 నిజం. తాత్విక అర్థాన్ని, చారిత్రక పరిణామాలను ఒకే గాడిన కట్టలేము అని చరిత్ర చెబుతున్నప్పటికీ ఆ లిపి చేసిన మేలు మాత్రం అపారమండి. బ్రహ్మ, బ్రహ్మన్, బ్రాహ్మిణ్, బ్రాహ్మీ ఈ 4 భావనల వెనుక ఒకే ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. అదేంటంటే జ్ఞాన సముపార్జన మరియు దాని విస్తరణ. నిజంగా ఇదొక మైండ్ బ్లోయింగ్ జర్నీ అండి. మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఆ మర్రి చెట్టు విత్తనం ఉదాహరణకు మళ్ళీ వద్దాం ఒకసారి. సంస్కృతంలోని ఆ బ్రూహ్ అనే ఒక చిన్న మూలధాతువు కాలక్రమంలో ఎన్ని కొమ్మలుగా విస్తరించిందో చూడండి. అవును, చాలా అద్భుతం కదా. ఒకవైపు బ్రహ్మగా భౌతిక సృష్టికి ప్రతిరూపమైంది, మరోవైపు బ్రహ్మన్గా అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యంగా మారింది. ఆ సత్యాన్ని పదిలపరచడానికి బ్రాహ్మిణ్ అనే ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందింది. చివరకు ఆ జ్ఞానాన్ని శాశ్వతం చేయడానికి బ్రాహ్మీ అనే ఒక భౌతిక లిపిగా స్థిరపడింది. వింటున్నవారికి ఇది ఎందుకు ముఖ్యమైన విషయమంటే, వేల సంవత్సరాల క్రితమే ఒక నాగరికత మతాన్ని, తత్వశాస్త్రాన్ని, సమాజాన్ని మరియు భాషను విడివిడిగా చూడలేదు. వాటన్నింటినీ జ్ఞానం అనే ఒకే గొడుగు కింద ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో ఈ పేపర్ మన కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇదంతా ఒకే ఒక మాస్టర్ ప్లాన్లో భాగంలా అనిపిస్తోంది నాకు. అవును, నిజమే. ఈ డీప్ డైవ్ ముగించే ముందు మనం మాట్లాడుకున్న ఈ విషయాల ఆధారంగా వినేవారిని ఆలోచింపజేసే ఒక కొత్త ప్రశ్నను నేను వదిలివెళ్లాలనుకుంటున్నాను. తప్పకుండా. ప్రాచీన సమాజం తమ వద్దున్న జ్ఞానాన్ని భద్రపరచడం కోసం, దాన్ని తర్వాతి తరాలకు అందించడం కోసం తమ సామాజిక మరియు భాషా నిర్మాణాలను పూర్తిగా మార్చేసుకుంది గదా. ఒక వృత్తి కాస్త వంశపారంపర్యంగా మారిపోయేంతలా ఆ జ్ఞానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. వాళ్ల హార్డ్ డ్రైవ్లు అప్పట్లో మనుషుల మెదళ్ళు మరియు శిలాశాసనాలు. అవును. కానీ ఈరోజు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ఇంటర్నెట్ మరియు క్లౌడ్ స్టోరేజ్లలో మనం అనంతమైన డేటాను, ప్రతి చిన్న విషయాన్ని భద్రపరుస్తున్నాం. మరి భవిష్యత్లో అంటే ఒక 2-3 వేల సంవత్సరాల తర్వాత వచ్చే చరిత్రకారులు మన క్లౌడ్ సర్వర్లను తవ్వి తీసినప్పుడు మన సామాజిక నిర్మాణం గురించి, మనం దేనికి విలువిచ్చామనే విషయం గురించి వారెలాంటి అంచనా వేస్తారు? ఇది చాలా డీప్ థాట్ అండి. అదే కదా. ప్రాచీనులకు జ్ఞానం అత్యున్నతం కాబట్టి వాళ్ల వ్యవస్థ మొత్తం దాని చుట్టూ తిరిగిందే. మరి భవిష్యత్తు తరాలు మన డేటాను చూసి మనం జ్ఞానాన్ని ఆరాధించామా లేక కేవలం ఇన్ఫర్మేషన్ను ఆరాధించామా అని ప్రశ్నించుకుంటే మన దగ్గర ఏ సమాధానం ఉంటుంది? ఈ బలమైన ప్రశ్నతో ఈనాటి డీప్ డైవ్ని ముగిద్దాం. ఆ చిన్న మర్రి విత్తనంలాగే ఈ ఆలోచన కూడా మనందరి మెదళ్లలో విస్తరించి కొత్త ప్రశ్నలకు దారితీస్తుందని ఆశిస్తున్నాను. అంటిల్ నెక్స్ట్ టైం.